బాపట్ల జిల్లా పంగులూరులో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లో గ్యాస్ అందించాలని అధికారులను ఆదేశించారు. మండలంలో దివ్యాంగులైన 67 మందిని క్షుణ్ణంగా పరిశీలించి పెన్షన్లు అందజేయాలని తెలిపారు. అర్హులైన వారికి పెన్షన్, గ్యాస్ రాకపోతే బాధ్యత మనదే అని అన్నారు. అనంతరం 41 మందికి సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. భగవాన్ రాజుపాలెం, చింతల చెరువు, నూతనపాటి సురేష్ బోధవాడ, తేళ్ళ అంకమ్మ బోధవాడ, నూతనపాటి సురేష్ బోధవాడ, రాయుడు సీతారాం, దుప్పూడు రమేష్, కల్లవారిపాలెం. ఆల్రెడీ ఆయన చేతులు లేదు, ఎస్టిమేషన్ వేస్తాం. గవర్నమెంట్ పంపించి మరియు హరి సుబ్బారావు గారు, మరియు చింతల సాహెబ్ గారు, ఓపల్ రెడ్డి గారు, ఏదైతే పెండింగ్ ఉన్నాయో మన గవర్నమెంట్ ఇచ్చే పథకాలు అర్హులైన వాళ్ళకి ఏ ఒక్కరు కూడా మిస్ కాకూడదు. అది మిస్ అయిందంటే మన బాధ్యత, మనదే తప్పుకెళ్ళ లెక్క. అనర్హులకు మేము అడగట్లేదు, అర్హులైన వాళ్ళకి ఏ ఒక్కరు కూడా మిస్ అనేది కాకూడదు. ఒక గ్యాస్ కనెక్షన్ కానీ, పెన్షన్ కానీ ఎవరు కూడా ఏది మిస్ కాకూడదు. అదే ఇప్పుడు వికలాంగుల పెన్షన్ మనం సర్వే చేస్తాం, వాటికి కూడా చాలా జాగ్రత్తగా దగ్గర నుండి సర్వే చేస్తుంది. అర్హులైన వాడికి ఏ ఒక్కరు కూడా మన వల్ల నష్టం జరగకూడదు. అది మాత్రం చాలా గుర్తుపెట్టుకోండి, చాలా సీరియస్ గా దగ్గర నుండి పరిశీలి చేయండి. ఎందుకంటే మొత్తం మీద మీ మండలం ఎన్ని ఉన్నాయి రీసర్వే చేయమన్నారు? 60-70 వచ్చినాయి కదా, 60-70 క్షుణ్ణంగా మీరు పరిశీలించండి. కదా ఎంతమంది అర్హులే ఎంతమందికి వస్తుంది, ఎంతమంది రావట్లేదు, మీరు చెక్ చేసుకోండి. కంపల్సరీ ఇప్పటికే లేట్ అయిపోయింది, చెక్ చేయండి. ఇమీడియట్ గా దానికి ఏదైనా ఉంటే గ్యాస్ పిల్లలు మీరు మాట్లాడుకొని ఇవాళ మీటింగ్ పెట్టి కొన్న కూడా చెప్పాను, ప్రతిసారి వెళ్ళిన తర్వాత చెప్తున్నారు. ఇది చాలా జాగ్రత్త చూసుకొని చేయండి. పర్లేదు అవి తీసుకోండి, ఎందుకు పర్లేదు కారణం కనుక్కోండి, ఇమీడియట్ గా అది కూడా చెక్ చేయండి. మనం ఇచ్చే పథకం అందరికి ఇవ్వటం కోసం ఇచ్చాము. ఎక్కడైనా మిస్ అయినా సరే అది జాగ్రత్త చూసుకొని జాగ్రత్త చేయించాం. సరేనా? మొన్న ఏమన్నా భర్త చచ్చిపోయిన భార్యలకి 1,10,000 పెన్షన్ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చాము. మీ ఇంకా ఉన్నాయి పెన్షన్స్ కొన్ని ఇవ్వాల్సినవి, అవి కూడా తప్పకుండా పరిశీలన ఉంది, తప్పకుండా ఇస్తాం. మీరు బాధపడవకనే చేసి పెడతాం.